సంగారెడ్డి జిల్లాలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అధికారులను అప్రమత్తం చేశారు. సంగారెడ్డి జిల్లా ఆర్డీఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ను అధికారులు ఏర్పాటు చేశారు. మున్సిపల్, పోలీస్, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖ అధికారులను జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు. ఇప్పటికే జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. పుల్కల్ మండలం లక్ష్మీసాగర్లో అత్యధికంగా 11.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హత్నూరా మండలం గుండ్ల మాచునూరులో 5.2 సెంటీమీటర్లు, రాయకోడ్ మండలంలో 4.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రాయకోడ్ మండలం పిప్పడపల్లి గ్రామంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. మరోవైపు రాయకోడ్ మండలంలోని కోడూరు గ్రామంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో వ్యవసాయ క్షేత్రంలో పత్తి విత్తనాలు నాటుతున్న యాస్మిన్ అనే యువతిపై పిడుగుపడి పరిస్థితి తీవ్ర విషమంగా మారింది. 108 సాయంతో జైరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో యాస్మిన్ మృతి చెందింది. మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన క్షతగాత్రురాలిని చికిత్స నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉన్నట్లుండి వాతావరణంలో పెనుమార్పులు చోటు చేసుకోవడంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. నడమదెంపదిగా ఎంత బాగా అక్కడ ఇక్కడ అయితే పనులు అరే ఉండదు.